వేల రూపాయల క్రీమ్స్ వాడినా మీ ఫేస్ లో పెద్ద మార్పు కనిపించట్లేదా? చాలా మంది బయట ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు, కానీ స్కిన్ హెల్త్ కేవలం బయట నుంచి కాదు, బాడీ లోపల న్యూట్రిషన్, హైడ్రేషన్, స్లీప్, గట్ హెల్త్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు లోపల నుంచి ఫేస్ ని నేచురల్ గా గ్లో చేసే ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి ఉసిరికాయ అంటే ఆమ్లా. ఇది స్కిన్ హెల్దీగా ఉండడానికి కొలాజిన్ ప్రొడక్షన్ చాలా ముఖ్యం. వైటమిన్ సి కొలాజిన్ ఫార్మేషన్ కి సపోర్ట్ ఇస్తుంది. ఉసిరికాయలో వైటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఓవరాల్ స్కిన్ హెల్త్ కి సపోర్ట్ లభించవచ్చు. దీన్ని రాగా, జ్యూస్ గా లేదా ఇతర రూపాల్లో తీసుకోవచ్చు. ఇక రెండు ఫ్లాక్స్ సీడ్స్. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 న్యూట్రియన్ స్కిన్ మాయిశ్చర్ బ్యాలెన్స్ కి సపోర్ట్ ఇవ్వడంలో సహాయపడవచ్చు. డ్రై స్కిన్, ఫ్లేకీ స్కిన్ వంటి సమస్యలు కొంతమందిలో న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ తో కూడా సంబంధం ఉండొచ్చు. అయితే ఫ్లాక్స్ సీడ్స్ ని కర్డ్ స్మూతీస్ లేదా ఫుడ్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇక మూడోది పెరుగు అంటే కర్డ్. ఇది గట్ హెల్త్ మరియు స్కిన్ హెల్త్ మధ్య కనెక్షన్ ఉందని కొన్ని స్టడీస్ సూచిస్తున్నాయి. గట్ ఇంబ్యాలెన్స్ ఉన్న కొంతమందిలో పింపుల్స్, ఇన్ఫ్లామేషన్, డల్నెస్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చు. హోమ్మేడ్ కర్డ్లో ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ కి సపోర్ట్ ఇవ్వవచ్చు. హెల్దీ గట్ ఓవరాల్ వెల్నెస్ కి కూడా ఉపయోగపడవచ్చు. గుర్తుంచుకోండి, ఒక్క ఫుడ్ వల్లే గ్లోయింగ్ స్కిన్ రాదు. సరైన స్లీప్, హైడ్రేషన్, బ్యాలెన్స్డ్ డైట్, స్ట్రెస్ కంట్రోల్, సన్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అలాగే తీవ్రమైన మొటిమలు, అలర్జీలు లేదా ఇతర చర్మ సమస్యలు ఉంటే చర్మ వ్యాధి నిపుణులతో సలహా తీసుకోండి. ఖరీదైన క్రీములు మాత్రమే పరిష్కారం కాదు, ఆరోగ్యకరమైన జీవన శైలి కూడా చర్మ ఆరోగ్యంతో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.